Episode 2, A Life Full of Love. ఇజ్రాయలైట్స్ ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వకుండా పని చేపించేవారు ఇజ్రాయలైట్స్ తోటి. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఫరో చిన్న పిల్లలు, ముసలోళ్ళని కూడా చూడకుండా వారిని కొడతా ఉండేవారు. అయితే ఇజ్రాయలైట్స్ దేవుని పిల్లలు కదా! దేవునికి బాధతో మొరపెడితే దేవుడు వారి మొర విని మోసెస్‌ని పంపిస్తాడు. మోసెస్ ఫరో దగ్గరికెళ్ళి, "ఫరో, నువ్వు ఇజ్రాయలైట్స్‌ని బాగా కష్టం పెడుతున్నావు. నువ్వు వారిని విడిపించు. దేవుడు నన్ను వాళ్ళని తీసుకొని రమ్మని పంపించాడు" అంటే ఫరో చాలా మొండివాడు ఫ్రెండ్స్. అందుకే అసల మోసెస్ మాట అస్సలు వినలేదు. మోసెస్ ఎళ్లి దేవునికి చెప్తే, "నేను వాళ్ళ దగ్గరికి 10 తెగుళ్ళు పంపిస్తాను" అని చెప్తాడు. 10 తెగుళ్ళు. ఫస్ట్ తెగులేమో వాటర్‌ని బ్లడ్‌గా మార్చారు. సెకండ్ తెగులేమో ఫ్రాగ్స్. థర్డ్ తెగులేమో gnats. ఫోర్త్ తెగులేమో ఫ్లైస్. ఫిఫ్త్ తెగులేమో లైవ్ స్టాక్స్. సిక్స్త్ ఏమో బాయిల్స్. సెవెంత్ ఏమో హెయిల్ స్టోన్స్. ఎయిత్ ఏమో లోకస్ట్. నైన్త్ ఏమో డార్క్‌నెస్. 10థ్ ఏమో ప్రతి ఇంట్లో ఫస్ట్ బోర్న్ చనిపోతారు. ఈ తెగుల్లో మొత్తం అందరికి ఈజిప్షియన్స్‌కే వచ్చినాయి. ఇజ్రాయలైట్స్‌కి ఒక్కటి కూడా రాలేదు. అయితే లాస్ట్‌కి ఫస్ట్ బోర్న్ చనిపోయినప్పటికి ఫరోకి చాలా భయమేసి ఇజ్రాయలైట్స్ సైడే దేవుడున్నాడని ఇజ్రాయలైట్స్‌ని పంపించేశాడు. పంపించేస్తే ఇజ్రాయలైట్స్ రెడ్ సీ దగ్గరికెళ్ళినప్పటికి, రెడ్ సీ అడ్డొచ్చినప్పటికి మోసెస్ దేవునికి ప్రేయర్ చేశాడు. ఈలోపు ఫరో చుట్టూరున్న వాళ్ళు అంటారు, "నువ్వు ఇజ్రాయలైట్స్‌ని అలా పంపించేస్తే మన రాజ్యంలో పని ఎవరు చేశారు? మన రాజ్యంలో పనంతా ఆగిపోతది కదా!" అని అన్నప్పటికీ ఫరో మళ్ళీ తన సైన్యాన్ని తీసుకొని గుర్రంతోటి ఎళ్ళాడు. ఎళ్ళినప్పటికీ అప్పుడే దేవుడు అంటాడు, "మోసెస్, నీ కర్రని చాపు" అని అంటాడు. అప్పుడు మోసెస్ కర్రని చాపినప్పుడు 2 పార్ట్స్ అయితది రెడ్ సీ. అప్పుడు ల్యాండ్ అంతా వెట్‌గా ఉండాలి కదా! కానీ వెట్‌గా ఏం లేదు. మొత్తం డ్రైగా ఉంది. ఇజ్రాయలైట్స్ ల్యాండ్‌లోకెళ్ళి ఎళ్ళాక ఎర్ర సముద్రం మూసుకుపోయింది. అప్పుడు ఈజిప్షియన్స్ ఎర్ర సముద్రం ల్యాండ్‌లోకెళ్ళినప్పటికి మూసుకుపోతారు కదా! అందరూ చనిపోయారు. బైబిల్‌లో కూడా రాసుంది. ఇజ్రాయలైట్స్ ఒక్కరు కూడా చనిపోలేదు. ఈజిప్షియన్స్ ఒక్కళ్ళు కూడా బతకలేదని. ఇంకా ఇజ్రాయలైట్స్‌ని అలా కాపాడినప్పటికి ఇజ్రాయలైట్స్ దేవునికి స్తుతి ఆరాధన చేసి దేవుణ్ణి మహిమపరిచారు. దే ఈ స్టోరీ ద్వారా మోరల్ ఏం నేర్చుకున్నామంటే, దేవుడు తన బిడ్డల్ని ఎలాగైనా కాపాడుతాడు. మనం కూడా దేవుని ప్రేమను ఈ లోకంలో ఉన్న ప్రజలకి చూపెట్టాలి. ప్రేమను ఎలా చూపెట్టాలంటే హెల్పింగ్ చేయడం, షేరింగ్ చేయడం అలా చూపెట్టాలి. మెమరీ వర్స్, Jesus replied, "Love your Lord your God with all your heart and with all your soul and with all your mind. This is the first and greatest commandment, and second is like it. Love your neighbors as yourself." Matthew 22:37-39. Stay tuned for episode 3. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.